నమస్తే. నేను డాక్టర్ రమాదేవి. ఒక పేషెంట్ అడుగుతా ఉన్నారు. నాకు ఇంతకుముందు నెలకి కరెక్ట్‌గా పీరియడ్స్ వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో ముందుకొచ్చేస్తుంది. అంటే ఒక వారం రోజులు ముందుగానే వస్తా ఉంది. 20, 21 రోజులకి పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఏమైనా ప్రమాదమా? అని చెప్పి అడుగుతా ఉంది. దానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. ఒకటి 40 ఏళ్ళు అట్లా గనక దాటితే పెరిమెనోపాసల్ ఏజ్ అని అంటాం. ఆ ఏజ్‌లో కొంత ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ వీటిల్లో ఈ హార్మోన్స్‌లో వచ్చే తేడాల వలన, లేకపోతే ఆ హార్మోన్ సింథసిస్ కొంచెం వయసుతో పాటు తగ్గిపోవడం వలన ఆ రకంగా జరగొచ్చు. నంబర్ 1. అదే టైంలో కొంతమందికి హెవీ బ్లీడింగ్ కూడా అయితా ఉంటది. కొంతమందికి ఒకరోజే వచ్చి కనపడి కూడా పోతా ఉంటుందనమాట. ఇక రెండవ కారణం అట్లా కాదు. యంగ్ ఏజ్‌లోనే ఉన్నాము. 30, 40 లోగా ఉన్నాము. అయినా కూడా ఎందుకిట్లా ముందుగానే పీరియడ్ వస్తుంది అని గనుక డౌట్ ఉంటే, దానికి కారణాలు మనము ఒకటి ఇన్ఫెక్షన్. అంటే మన పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాం. అంటే మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే గర్భాశయం పక్కన ఉన్న ట్యూబ్స్, తర్వాత అండాశయాలు, కింద యోని, తర్వాత యోని ముఖద్వారం, గర్భాశయ ముఖద్వారం. ఇక్కడ వీటిల్లో ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఒకసారి స్పెక్యులంతో ఎగ్జామిన్ చేసి, దీంతో పాటు మీకు కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడు ఒక కోర్స్ యాంటీబయాటిక్ కనుక వాడితే చాలా రిలీఫ్ వస్తుంది. రెండవ కారణం ఏంటి అంటే, థైరాయిడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఆ రకంగా కూడా ఇది పీరియడ్స్ కొంచెం ముందుకొచ్చే అవకాశం ఉంది. అవేవైనా ఉన్నాయా అని కూడా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకటేమో హార్మోన్స్ పరీక్షలు చేసుకోవాలా, రెండవది స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్‌లో ఏమన్నా గర్భసంచి పొర మందంగా ఉందా? లేకపోతే లోపల ఏమైనా చిన్న గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఓవరీస్‌లో సిస్ట్స్ లాంటివి, అంటే చిన్న పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. అట్లాంటివి ఏమైనా ఏర్పడుతున్నాయా? ఇవి దీంట్లో తెలుస్తుంది. ముందుగా డాక్టర్ నార్మల్‌గా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? లేకపోతే గర్భాశయ ముఖద్వారానికి ఏమైనా పుండు లాంటిది ఏర్పడి ఎరోషన్ అంటాం. సర్వైకల్ ఎరోషన్ అలాంటిది ఏదైనా ఉందా? ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తిస్తారు. తర్వాత స్కానింగ్‌లో ఇంకేవైనా ఉంటే తెలుస్తుంది. ఈ స్కానింగ్‌లో కూడా తెలియనివి కొన్ని చిన్న పాలిప్స్ అలాంటివి, కొన్ని అంటే పిలకలు లాంటివి గర్భాశయ ముఖద్వారంలో ఉండొచ్చు, గర్భాశయంలో ఉండొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మధ్యలో బ్లీడ్ కావడం అది జరుగుతూ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి హిస్టెరోస్కోపీ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా దాన్ని క్లియర్‌గా ఎక్కడెక్కడ ఏమేమి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పి చూసే అవకాశం ఉంటది. ఏదైనా కానీ ప్రాబ్లమ్ ఏదో ఒకసారి, 2 సార్లు వస్తే చాలా సహజంగా హార్మోన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ వలన ఉండొచ్చు. లేకపోతే మీకు ఏదైనా బ్లడ్ తక్కువయ్యి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు. ఇట్లాంటివి ఏవైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి మీ హిస్టరీ క్లియర్‌గా గనుక చెప్పితే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మీ పరిస్థితిని సెట్ చేస్తారు. అలా కాకుండా కొంత వయసుతో పాటు హార్మోన్స్ తగ్గుతున్నాయి, అన్నీ నార్మల్‌గా ఉన్నాయంటే ఇంకా దాని గురించి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా నా వీడియోలు చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను అన్ని కామెంట్స్‌కి ఇంతకు ముందైతే సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు చాలా బిజీ అయిపోవడం వల్ల కొంత సమాధానం చెప్పలేకపోతున్నాను, కానీ ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు ఉంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకున్నారు? దానికి పరిష్కారం దొరికిందా లేదా? ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ చేయండి. దానికి నేను సమాధానం ఇస్తాను. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.